హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వీఎన్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి శుభవార్త తెలిపింది. ఇది దసరా కానుకగా రైతు భరోసా పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎకరానికి 7,500 చొప్పున పంటలు పండించే వారికి, అది కూడా 10 ఎకరాల లోపు ఉన్న సాగు భూమి చేసేవారికి మాత్రమే ఈ రైతు భరోసా లభిస్తుంది. దీని గురించి రైతులు, రైతు సంఘాలు, ప్రొఫెసర్లతో మీటింగ్ పెట్టి ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా రెడీ అయినాయి. దాన్ని బట్టే రూల్స్ అనేవి అమల్లోకి వస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు. పంట వేసేవారికే రైతు భరోసా ఇవ్వడం మంచి నిర్ణయం అని మంత్రి గారు తెలిపారు. ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే అందులో 5 ఎకరాలు మాత్రమే పంట వేస్తే ఆ 5 ఎకరాల పంట వరకే రైతు భరోసా లభిస్తుంది. దీని గురించి ప్రతి రైతు దగ్గరకు వెళ్లి డిజిటల్ సర్వే చేస్తామని తెలిపారు. రైతు బట్టీలు, కోళ్ల ఫారాలు, వెంచర్లకు ఇలా ఖాళీగా ఉన్న భూములకు రైతు భరోసా ఉండదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ రైతు భరోసా లభించదు. గత ప్రభుత్వం పట్టా ఉన్న వారికి అందరికీ రైతు భరోసా విడుదల చేశారు. ఇంకెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతులకు ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు. పక్కాగా అయితే ఈ దసరా లోపు లేదా ఈ దసరా వరకు రైతు భరోసా మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.